అస్సలాం వాలేకుం ఫ్రెండ్స్. ఈరోజు రెసిపీ వచ్చేసైతే మునక్కాయ, మామిడికాయ, ప్రాన్స్ కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. చాలా సింపుల్‌గా చేసేసుకోవచ్చు. నేనైతే ఆల్మోస్ట్ ఇలా వెజిటబుల్స్ వేసే చేస్తానండి నాన్ వెజ్. మీరు ఇలాగే చేస్తారా? లేకుంటే సెపరేట్‌గా చేస్తారా? కామెంట్ చేయండి. ముందుగా అయితే గ్యాస్ మీద కడాయి పెట్టేసి, కడాయిలో అయితే కొంచెం ఆయిల్ అయితే వేసుకోవాలా. ఆయిల్ కొంచెం బాగా హీట్ అయిన తర్వాత పావు స్పూన్ ఆవాలు, పావు స్పూన్ జీలకర్ర, కొంచెం మెంతులు వేసుకొని కొంచెం చిటపటలాడించాలి. ఇప్పుడు సన్నగా కట్ చేసుకొని ఒక మీడియం సైజ్ ఆనియన్ అయితే యాడ్ చేసుకోవాలా. యాడ్ చేసుకొని మనకి కొంచెం పింక్ కలర్ వచ్చేంత వరకు అయితే బాగా ఫ్రై చేసుకోవాలండి. హై ఫ్లేమ్‌లో పెడితే మాడిపోతాయి ఆనియన్స్. మీడియం ఫ్లేమ్‌లోనే మనం పెట్టుకుంటే మనకి పింక్ కలర్ సాఫ్ట్‌గా బాగా మగ్గుతాయండి. అప్పుడే మనకి రుచి కూడా బాగుంటుంది. లేకుంటే టమాటాలు అనేది ఏసుకోవాలి ఇప్పుడు. 1 కప్ టమాటా అయితే సన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలా. తర్వాత కొంచెము కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలి. కరివేపాకు కూడా మొత్తం వేసేసి మొత్తం అయితే ఒకసారి బాగా ఫ్రై చేసుకోవాలా. ఈ టమాటా అనేది మనకి సాఫ్ట్‌గా మగ్గితేనే కర్రీ అనేది బాగుంటుంది. ఇవన్నీ కూడా బాగా మగ్గనివ్వాలి. టమాటా బాగా సాఫ్ట్‌గా మగ్గిపోయిన తర్వాత చూసారా మనకి సాఫ్ట్‌గా మగ్గిపోయింది కూడా ఒకసారి మొత్తం అయితే ఒకసారి బాగా కలుపుకొని ఇంకా మనకి రుచికి సరిపడంత ఉప్పు యాడ్ చేసుకోవాలండి. నేను సాల్ట్ యాడ్ చేస్తున్నాను. తర్వాత ఒక పావు స్పూన్ పసుపు, ఇంకా కారానికి తగ్గట్టు కారం అయితే యాడ్ చేసుకో 1 టేబుల్ స్పూన్ ఏస్తున్నానండి. మీరు కారం అనేది ఎక్కువ తింటే ఇంకొంచెం హాఫ్ స్పూన్ అయినా యాడ్ చేసుకోవచ్చు. తర్వాత మొత్తం అయితే ఒకసారి బాగా కలుపుకోవాలా. ఇవన్నీ మాడిపోకుండా అయితే చూసుకోవాలండి. మాడిపోతే కర్రీ టేస్ట్ అనేది మారిపోతుంది మనకి. తర్వాత ఇప్పుడు మునక్కాయలైతే ఒక మీడియం సైజు 3 మునక్కాయలైతే తీసుకున్నానండి. తర్వాత మీడియం సైజు ఒక మామిడికాయ అయితే తీసుకున్నాను. నేను ఇక్కడ ముందుగానే ఫ్రాన్స్‌ని ఉడికించి పెట్టుకున్నాను. ఉప్పు, పసుపు వేసి ఒక 50% అయితే ఉడికించుకున్నాను. మనకి ఆల్రెడీ మళ్ళీ కర్రీలో ఉడుకుతుంది కాబట్టి అందుకని నేను 50% కుక్ చేసుకున్నాను. మొత్తం అయితే ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇవన్నీ కూడా బాగా కలిసేలాగా. ఇలాగ బాగా కలుపుకొని మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ ఇలాగ వదిలేయాలండి. ఇలా ఉడికించుకోవాలి. ఉడికించిన తర్వాత ఇప్పుడు మనకి గ్రేవీ కన్సిస్టెన్సీకి ఎంత వాటర్ కావాలో అంత వాటర్ అనేది యాడ్ చేసుకోవాలా. నేనైతే ఇక్కడ ఒక 2 గ్లాస్ వాటర్ అయితే తీసుకుంటున్నాను. ఎందుకంటే మునక్కాయ, మామిడికాయ అన్నీ ఉడకాల. మనకి మళ్ళీ గ్రేవీ కావాలి కదా! అందుకనైతే ఒక 2 గ్లాస్ వాటర్ అయితే తీసుకుంటున్నాను. ఇలా ఒకసారి మొత్తం బాగా అయితే కలుపుకొని మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్‌లోనే బాగా ఉడికించుకోవాలా. మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్‌లో ఉడికించుకొని, ఇప్పుడు మూత తీసి చూస్తే మనకి గ్రేవీ ఎంత కావాలో అంత చూసుకొని, మనకి మునక్కాయ అవి బాగా ఉడికాయా లేదా ఒకసారి చెక్ చేసుకుంటే మనకి తెలుస్తుంది. ఇప్పుడు మునక్కాయ అయితే చెక్ చేద్దాము. ఇప్పుడు కొంచెం ఉడకలేదు కదా! ఇంకో 5 మినిట్స్ తర్వాత ఉడికించుకుంటే మళ్ళీ చెక్ చేసుకుంటే మనకి మునక్కాయ అనేది సాఫ్ట్‌గా ఉడికిపోయింది చూసారా? మొత్తం అయితే బాగా ఉడికిపోయింది. ఇప్పుడు మామిడికాయ కూడా చెక్ చేస్తే మామిడికాయ కూడా మనకి బాగా ఉడికిపోయింది. ఆల్రెడీ ప్రాన్స్ మనకి 50% ఉడికిపోయాయి కాబట్టి దీంట్లో ఉడికిపోయి ఉంటాయండి. ఇప్పుడు ఫైనల్‌గా కొంచెము కొత్తిమీర వేసేసుకుంటే మనకి గ్రేవీ కూడా నాకు కొంచెం ఎక్కువ మంది ఉంటారు కాబట్టి గ్రేవీ అనేది కొంచెం ఎక్కువగానే ఉందండి. మీకు వద్దు అనుకుంటే ఇంకొంచెం సేపు పెట్టుకోవచ్చు. ఫైనల్‌గా కొంచెము కొత్తిమీర వేసేసి సర్వ్ చేసుకుంటే వేడి వేడి అన్నంలో సూపర్‌గా ఉంటుందండి. మనకి మునక్కాయ, మామిడికాయ ప్రాన్స్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. మన ఛానల్‌ని ఎవరైనా ఫస్ట్ టైమ్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే లైక్ కూడా చేయండి ఫ్రెండ్స్. కర్రీ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్.